రోజు ఎవరినో ఒకరిని బకరా చేసి డబ్బులు దబ్బేయాలి. సార్ నమస్కారం. హలో సార్ నేను బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాను. అవునా, చెప్పండి సారు. మా బ్యాంక్ తరపున మీకు లాటరీ తగిలింది. ఎంత సారు? 10 లక్షలు. 10 లక్షలా? సరే అయితే బ్యాంక్ దగ్గరికి వచ్చేస్తానా. బ్యాంక్ దగ్గరికి మీరు రావాల్సిన అవసరం లేదు సార్. మళ్ళీ డబ్బులు ఎట్లా ఇస్తారు మీరు? మీ అకౌంట్లోకి వేస్తాం సార్. మరి అయితే ఆ 10 లక్షలు వేసేయండి. ఈ 10 లక్షలు మీ అకౌంట్లోకి వేయాలంటే ముందుగా మీరు 10,000 మాకు కట్టాలి. ఆ తర్వాతే మీకు 10 లక్షలు మీ అకౌంట్లోకి వేస్తాం. ఈడెవడో నన్ను బక్రా జైలు అనుకుంటున్నాడు. చెప్తా ఈడిపోయి. సరే సారు, 10,000 ఇస్తాను. ఎట్లా మరి నేను నీకు? మీకు నేను ఒక స్కానర్ ఫోటో పంపిస్తాను, దానికి డబ్బులు పంపియండి. అయ్యో సారు, నాకు అట్లా డబ్బులు పంపించండి రాదే. పర్లేదు సార్, నెంబర్ పంపిస్తాను, దానికి పంపియండి. సార్ నాకు అలా కూడా పంపించం రాదు సార్. మీరే నాకు డబ్బులు పంపించండి, తిరిగి నేను దానికే డబ్బులు పంపించేస్తా. సరే సార్. సార్ 1000 రూపాయలు పేటిఎంలో సెండ్ చేశాను చూడండి. నాకు పేటిఎం లేదు సార్. అవునా? సరే అయితే గూగుల్ పేలో 1000 రూపాయలు పంపించాను చూడండి. నాకు గూగుల్ కూడా లేదు సార్, ఫోన్పే మాత్రమే ఉంది. ఫోన్పేలో 1000 రూపాయలు పంపించాను చూడండి. వచ్చింది సార్. అయితే ఆ నెంబర్కి మొత్తం 13,000 పంపియండి. ఫోన్ పెట్టరా నా కొడుక, ఫోన్ పెట్టు. నన్నే బక్రాన్ చేయాలనుకుంటున్నావా? రే మావా, ఈరోజు పార్టీ నేనే ఇస్తా, సాయంత్రం అందరూ వచ్చేయండి. వీడెవడో నాకంటే తెలివేలో ఉన్నాడు. వీడిని బక్రాన్ చేద్దాం అనుకుంటే నన్నే బక్రాన్ చేశాడు. అనవసరంగా 3,000 పక్క.